నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు శుభ సంకల్పాలు ఫలించేటటువంటి రోజుగా ఈ శుక్రవారం మారబోతోంది. ముఖ్యంగా మీ మనస్సులో పుట్టేటటువంటి ఒక కొత్త ఆలోచన భవిష్యత్తులో ఆర్థికంగా లేదా వృత్తిపరంగా మీకు మంచి లాభాన్ని అందించే అవకాశం ఉంది. ఇంతకాలంగా మీరు ఎదురు చూస్తూ ఉన్న ఒక చిన్న మార్పు ఇప్పుడు మీ జీవితంలో కనిపించడం ప్రారంభం కాబోతోంది. అందుకే ఈరోజు వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగం చేసుకోండి. ఉదయం నుంచే కూడా మీలో ఉత్సాహం, సృజనాత్మకత అనేది పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి మీరు తీసుకునే ఒక నిర్ణయం అందరికీ కూడా ప్రయోజనకరంగా మారబోతోందని చెప్పుకోవచ్చు. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు మీకు మొదలయ్యే అవకాశం అనేది ఉండబోతోంది. మీ మాట తీరు, మీ చిరునవ్వు చుట్టూ ఉన్న వారిని ఆకట్టుకోబోతూ ఉన్నాయి. గతంలో మీతో విడిపోయినటువంటి బంధువు లేదా స్నేహితుడు మళ్ళీ మీతో కలిసే సూచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో మీ ప్రతిభ అనేది వెలుగులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు సూచించినటువంటి ఒక కొత్త విధానం అందరి ప్రశంసలను అందుకోవచ్చు. ఉద్యోగంలో కూడా ఎదగాలి అనేటటువంటి ఆశయంతో పనిచేసే ప్రయత్నాలకు మంచి ప్రారంభం అనేది లభించబోతోంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లతో పాటు పాత ఖాతాదారుల నుంచి కూడా ఇప్పుడు మంచి ఆదాయం అనేది వస్తుంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి వస్తువులు, ఫ్యాషన్ ఆభరణాలు, అందాల రంగంలో ఉన్నటువంటి వాళ్లకు లాభదాయకమైనటువంటి రోజుగా ఇప్పుడు కనిపిస్తోంది. ఆర్థిక పరంగా కూడా చూసినట్లయితే ఈరోజు సానుకూలత పెరుగుతోంది. చిన్న చిన్న ఆదాయాలు కలిసి మంచి మొత్తంగా మారే అవకాశం ఉండబోతోందని చెప్పుకోవాలి. పొదుపు విషయంలో కూడా మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అయితే అవసరం లేని విలాస వస్తువులపైన అధిక ఖర్చు మాత్రం చేయకుండా మీరు జాగ్రత్త పడాలి. కుటుంబ జీవితంలోనూ ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి మీరు గడిపే సమయం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. పిల్లల నుంచి కూడా మీకు వచ్చే ఒక చిన్న విజయవార్త అనేది మీలో గర్వాన్ని తీసుకొస్తుంది, గర్వాన్ని కలిగింపజేస్తుందని చెప్పుకోవాలి. ఇంట్లో నవ్వులు, ఆనందం ఎక్కువగా పెరగబోతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా ఈ వృషభ రాశి వ్యక్తులకు శరీరం ఉల్లాసంగా మారుతోంది. అయినప్పటికీ కూడా తీపి పదార్థాలను మితంగా తీసుకోవడం మంచిది. ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు యోగా, ధ్యానం చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి రేపు వినాయక అష్టక పారాయణ చేయడం చాలా మంచిది. అదేవిధంగా లలిత సహస్రనామ పారాయణ చేస్తే విశేష శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.